మూవీ ఓపెన్ లోనే ఒక వ్యక్తి ఊరేసుకొని చనిపోతున్నట్టు సీన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి నెక్స్ట్ సీన్కి వెళ్తే ఈ ఊరేసుకొని చనిపోయిన వ్యక్తి ఒక కళ్ళు దుకాణం ఓనర్. అయితే ఇతను సూసైడ్ కాదు, ఇతను ఎవరో మర్డర్ చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తారు. అప్పుడే కొత్తగా సిఐగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన మన హీరో సంతోష్ అక్కడికి వచ్చి అక్కడ పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి నేను ఇప్పుడు దాకా 10 కేసులు సాల్వ్ చేశాను సార్, ఎటువంటి ఫిజికల్ ఇంటరాగేషన్ లేకుండా కొన్ని అయితే 10 నిమిషాలు కూడా సాల్వ్ చేశానని చెప్పడంతో ఆహా పెద్ద పోటుగాడివే నువ్వు, అయితే ఆ కళ్ళు దుకాణం కేసు కూడా నువ్వే హ్యాండ్ ఓవర్ చేసుకో అంటంతో సార్ నాకు కళ్ళు వాసన పడదు, నాకు ఈ కేసు తప్ప వేరేది ఏదైనా అప్పగించండి అని అడగటంతో చాలా కోతలు కోసావు కదా, ఇది కూడా నువ్వే డీల్ చేయని చెప్పి బలవంతంగా ఆ కేసు సిఏ సంతోష్ కప్పు చెప్తాడు. ఇక ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. అందులో మొదటి వ్యక్తి సునీల్, ఇతను ఎక్స్ ఆర్మీ. ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ గుర్తుపెట్టుకోండి, ఇతను మూవీ మొత్తం ఉంటాడు. అసలు అక్కడ ఏం జరిగింది అని హీరో అడిగితే ఆ రోజు అందరం కళ్ళు తాగాము, ఒక ఇద్దరు ముసలోళ్ళు కొట్టుకుంటూ ఒక్కసారిగా పైకి చూసి వాళ్ళు షాక్లో గట్టిగా అరిచి ఉరికి వేలాడుతున్న ఆ షాప్ ఓనర్ను చూశారు అని జరిగింది చెప్తాడు. ఇంకా నెక్స్ట్ వ్యక్తిని ఎంక్వైరీ చేస్తాడు హీరో. ఈ సెకండ్ వ్యక్తిని కూడా ఆ బార్ ఓనర్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసామంటే ఉరేసుకున్న టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కిందకి దింపి ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఆ వ్యక్తికి సిపిఆర్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది, చనిపోయాడని చెప్పాడు. ఇదే సార్ నాకు తెలిసిన విషయం అని చెప్తాడు. ఆ తర్వాత మూడో వ్యక్తిని ఇంటరాగేట్ చేస్తాడు. ఈ వ్యక్తి ఆ కళ్ళు దుకాణం దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. ఈ షాప్ ఓనర్ పేరు బాబు, అతన్ని కొంబన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొంబన్ అని ఎందుకు పిలుస్తారని అడిగితే కొంబన్ అంటే ఏనుక్కి ఉన్న దృఢమైన దంతం అంత బలం ఉన్న వ్యక్తి అని. అలా ఎందుకు పిలుస్తూ ఉంటారంటే అక్కడ గనక గొడవైందంటే షాప్ ఓనర్ ఒక్కడే మంచి ఫిజిక్తో ఉంటాడు, 6 feet 100 kgs బరువు ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. దాదాపుగా ఒక 20 మంది అతను చుట్టుముట్టిన అందరినీ పిచ్చా కొట్టుడు కొట్టి ఆ ఫైట్ ని ఎంజాయ్ చేస్తూ ఆ షాప్ ఓనరు వాళ్ళందరినీ తరిమేస్తాడు. అలాంటి వ్యక్తి, అలాంటి వాడిని చంపాలన్నా కూడా చాలా కష్టమే సార్ అని హీరోకి ఈ మూడో వ్యక్తి చెప్తాడు. ఇక నాలుగో వ్యక్తిని పిలిపించి ఎంక్వైరీ చేస్తే నీకు దెబ్బెందుకు తగిలిందిరా అంటే అది వేరే గొడవలో జరిగింది సార్, నాకు ఈ చావుకి ఎటువంటి సంబంధం లేదు. సరే నువ్వు అతని లాస్ట్ ఎప్పుడు చూసావంటే ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ షాప్ ఓనర్ చనిపోయినప్పుడు ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎక్స్ ఆర్మీ మ్యానే. ఎందుకంటే ఆ షాప్ ఓనరు ఇతనికి చుట్టం అవుతాడు. సో అసలు నిజం తెలియటానికి అతన్ని పోలీసుని పిలిపించి చెప్తాడు. ఇక మళ్ళీ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని హీరో ఈ షాప్లోకి వచ్చి వెతుకుతూ అసలు బాడీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుని ఇది కంపల్సరీ మర్డరే సార్, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బాబు ఫుల్గా తాగున్నాడు, ఆ ఊరేసుకున్న తాడు కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. సో చంపిన వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటాడు ఎక్కువ. చంపిన 4 గంటల దాకా షాప్లో కూడా ఎవరు రాలేదు, ఎవరైనా వచ్చి ఉంటే బురద కాళ్ళు అచ్చుముద్రలు అనేవి తెలుస్తూ ఉండేవి. ఈ మర్డర్ జరిగేటప్పుడు ఈ షాప్లో గొడవ కూడా ఒకటి జరిగింది, అవేమీ తెలియకుండా మొత్తం శుభ్రంగా క్లీన్ చేశారు అని హీరో పోలీసులకి జరిగింది మొత్తం కళ్ళ కట్టినట్టు చెప్పి ఒక్కసారిగా వామిటింగ్ చేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అతనికి కళ్ళు దుకాణం అంటే పడదు కదా అందుకని. ఇక నెక్స్ట్ సీన్ లో అసలు మెయిన్ వ్యక్తి అయినా ఆ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు కన్నా అనే వ్యక్తి. ఈ కన్నా ఒక కాలు హ్యాండిక్యాప్డ్, అందులోనూ చాలా ఓల్డ్ గా ఉంటాడు. అతని వైఫ్ మాత్రం చాలా యంగ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అతని వైఫ్ ని చూసిన వాళ్ళందరూ చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇతని ముందే. అందుకే అతనికి అతని వైఫ్ అంటే చాలా డౌట్. ఈ షాప్ ఓనర్ చనిపోకముందు నీట్ గా రెడీ అయ్యి ఈ కన్నా వైఫ్ ఆ షాప్ లోకి వెళ్తుంది. ఏంటి లోపలికి వెళ్ళిందని చూసేలోపు తన వైఫ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది. నీ సంగతి ఇంటికి వచ్చి చెప్తా అని చెప్పి కన్నా అనడంతో నెక్స్ట్ సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చి ఈ కన్నా వైఫ్ పేరు మిరిండా, తను ఎంక్వైరీ చేస్తుంటాడు మన హీరో. ఇక అసలు విషయం బయటకు వస్తుంది. తన వైఫ్ మీద ఉన్న అనుమానంతో ఈ కన్నా వాళ్ళు ఆ షాప్ దగ్గరే ఒక ఇంట్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ షాప్ ఓనరు కొద్ది క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు తన వైఫ్ తో. దీంతో కోపం వచ్చిన కన్నా వెళ్ళి తన వైఫ్ ని కొట్టబోతూ ఉంటే ఈ షాప్ ఓనర్ కొట్టి పంపించి ఏం చేసుకుంటో చేసుకోపోరా అని బయటకు పంపించేస్తాడు. ఈ విషయం కన్నా వైఫ్ పోలీసుకు చెప్తుంది. ఇక దీంతో పూర్తిగా డౌట్ వచ్చిన మన హీరో కన్నాని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి జరిగింది మొత్తం అడుగుతూ ఉంటాడు. ఈ కన్నా తన వైఫ్తో దూరంగా ఉంటాడు, ఎందుకంటే ఆ షాప్ ఓనర్ తన వైఫ్తో దగ్గరయ్యాడని ఇతను దూరంగా ఉంటున్నానని చెప్తాడు. అంత జరుగుతున్న ఆ షాప్ ఓనర్ని ఎందుకు ఎదిరించలేదో ఈ టాయిలెట్ పెయింటింగ్ అనే ఒక విషయం ద్వారా చెప్తాడు. ఈ షాప్ ఓనరు అతని షాప్లోకి పెయింట్ వేయటానికి వచ్చి మందు తాగి గొడవ చేయడంతో ఇక ఆ షాప్ ఓనర్ కొడతాడు ఒక్కొక్కడిని. వాళ్ళందరినీ టాయిలెట్లో వేసి కొట్టి
ఆ టాయిలెట్ గోడల మీద ఈ మనుషుల్ని విసిరేస్తూ ఆ గోడలు పగలగొట్టి మరి వాళ్ళ రక్తాన్ని ఆ గోడ మీద చిందేదా కొట్టడం వల్ల దాని టాయిలెట్ పెయింటింగ్ అని పిలుస్తుంటాడు కన్నా. అంత బలం ఉన్న వ్యక్తిని నేనేం చేయగలను సార్ అని సైలెంట్ అయిపోయాను అంటాడు. ఈ కన్నా ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉంటాడంటే, మీది త్రిశూరే కదా సార్, మీరు అక్కడే పుట్టారు కదా అని చెప్పి ఎదురుగా హీరోనే ఎంక్వైరీ చేస్తూ తన ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతాడు అసలు ఇతను ఎవరు అని. మన హీరో కూడా ఈ కన్నా వైఫ్ మీద కన్నేస్తాడు. అదే విషయం ఈ కన్నాని అడుగుతూ ఉంటాడు, అంత అందమైన అమ్మాయి నీకెలా పడిందిరా, నువ్వు నాకన్నా స్మార్టా, దేంట్లో తెలియగలవురా నువ్వు అంటే, ఈ కన్నా ప్రేమ గుడ్డిది సార్, అది ఎలాంటిదో అని తన వైఫ్ తనకి ఉన్న రిలేషన్ని ఒక పాటలో చూపిస్తూ తను ఎంత కేర్గా చూసుకుంటున్నాడో చెప్తూ ఉంటాడు. మళ్ళీ కన్నా వైఫ్ని పిలిపించి, కన్నా చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి చాలా తేడా ఉందంటే కన్నా వైఫ్ అంటూ ఉంటుంది, తను ప్రేమగానే చూసుకుంటాడు కానీ నా మీద బాగా అనుమానం, అతను నేను ఎవరితో మాట్లాడినా సరే చాలా అనుమానంగా చూస్తాడు, నన్ను ఎక్కడికి పంపిడు కూడా, కానీ షాపింగ్ కానీ నాకేమైనా అవసరాలు ఉంటే చాలా బాగా చూసుకుంటాడు, ఆ విషయంలో మాత్రం కన్నా పర్ఫెక్ట్ అని చెప్తుంది. ఇక మళ్ళీ పోలీస్కి అసలు మ్యాటర్లోకి వస్తాడు. ఈ షాప్ ఓనర్ చనిపోయినప్పుడు అక్కడ ఒక తాడు దొరుకుతుంది కదా, అది ఎవరు కొనుక్కొచ్చారు, కన్నానే కాబట్టి ఆ షాప్లో పనిచేసేది కన్నానే కొనుక్కొచ్చేది. సో అన్ని పచారీ సామాన్లు తీసుకొచ్చినట్టే ఈ తాడు కూడా తీసుకొచ్చాను సార్ అని చెప్తాడు. లేదు వీడేది దాస్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి మర్డర్ జరిగినప్పుడు కన్నా ఏం చేస్తున్నాడంటే, సార్ వాడు మాతో పాటు పేకాడుతున్నాడు, వాడు అసలు కదలను కూడా కదలలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒకే సమాధానం చెప్తారు. అయితే ఈ పోలీస్ ఎంక్వైరీలో ఇతనికి కన్నా బాగా మ్యాజిక్ చేస్తాడనే సంగతి తెలుస్తుంది. ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ని పిలిపించి కన్నా బాగా మ్యాజిక్ చేస్తాడు అంటే, అవును సార్ అసలు వాడు చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు, వాడి లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ ట్రిక్ ఏంటంటే ఒక ఫ్లైఓవర్ మీద తన చేతులు కాళ్ళు గోల్స్తో కట్టేసుకొని నీళ్ళలో పడిపోయి కొన్ని సెకండ్ల తర్వాత అవి ఓపెన్ చేసి బయటకు వచ్చాడు సార్, అంత పెద్ద మెజిషియన్, కాకపోతే పాపం వాడికి సరైన గైడెన్స్ లేక ఇక్కడే మిగిలిపోయాడు, వాడు మాకు చాలాసార్లు మ్యాజిక్ చేసి చూపించాడని చెప్తాడు. ఇక మళ్ళీ క్వశ్చన్ మార్క్లో పడిన ఈ పోలీసు ఈ కన్నా వైఫ్ మీద కన్నేశాడు కదా, ఒక్కడే పర్సనల్గా వెళ్ళి తన్ని కేసు గురించి అడుగుతూ ఉంటాడు. ఈ కన్నా వైఫ్, సార్ నేను ఆ రోజు నైటు ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు, అతను నేను ఎప్పుడు చూడలేదు, అతను కూడా బాగా బలిష్టంగా హైట్గా ఉంటాడు అని చెప్తుంది. ఈ పోలీసు అప్పుడు దాకా ఈ కన్నాని చంపాడు అనుకున్నవాడు కూడా ఈ విషయం చెప్పేసరికి ఎక్స్ ఆర్మీ మ్యాన్ మీదకి పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఆ తీసుకొచ్చిన వ్యక్తి సాయంతో ఫుల్గా దాగున్న ఈ షాప్ ఓనర్ని ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ చంపేశాడు, చంపేసి ఆ శవాన్ని తనతో పాటు వచ్చిన వ్యక్తితో బైక్ మీద తీసుకెళ్లి పడేశాడని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ వెతుకుతాడు. అయితే ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఆ రూట్లో వెళ్తాడు కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సింగిల్గానే వెళ్తాడు. దీంతో మళ్ళీ కేసు రివర్స్ అయ్యి ఈ కేసు అప్పగించిన ఆ సిఐ హీరో మీద అరుస్తూ ఉంటాడు, పెద్ద పోటుగడ మాటలు చెప్పావు, నీకు ఈ కేసు ఇంకా 10 రోజులు ఇస్తున్నాను, చేస్తే చేసావు లేకపోతే వదిలేసి వెళ్ళిపో అని తిడతాడు. ఇక అసలు నిజంగానే జరిగిందని చెప్పి ఈ విషయం వెళ్ళి మళ్ళీ కన్నా వైఫ్ని అడిగితే నిజమే సార్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కన్నా ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ తీసుకొచ్చి, ఈ పోలీస్ ఎవరో కాదన్నా మన షాప్ ఓనరు ఇంకొక ఓనర్ ఉండేవాళ్ళు కదా పార్ట్నర్స్, ఆ పార్ట్నర్ చంపేసింది బాబునే కదా, ఆ చనిపోయిన వ్యక్తి కొడుకే ఈ పోలీసు, వాళ్ళ నాన్న చంపినందుకే ఈ కేసు టేకప్ చేసి ఉంటాడు, ఈ పోలీస్ ఈ కేసుని అంత ఈజీగా వదలదని ఆ ఎక్స్ ఆర్మీ మ్యాన్కి కన్నా చెప్తాడు. ఇక హీరో మళ్ళీ కన్నా మాటలు విని పోలీస్ స్టేషన్ బయట చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందని. ఇప్పటిదాకా నేరస్తుల్ని కొట్టని అతను ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అతని పై ఆఫీసర్ టార్చర్ కూడా తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో ఉన్న క్రిమినల్ని నిజం చెప్పవరా నువ్వు అని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఆ కొట్టేది ఎలా ఉంటుందంటే అది ఆపడానికి వచ్చిన పోలీసులను కూడా కింద పడేసి కొడతాడు. అంత బీభత్సంగా కొట్టడంతో అతని పై ఆఫీసర్ కూడా అప్పుడు దాకా హీరో ఏదో డమ్మీ అనుకున్నాడు, నేను చేపిస్తా అని కింద పడిందంతా నేను క్లీన్ చేపిస్తా నువ్వు వెళ్ళిపో అని చెప్పి చాలా మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నైట్ కన్నా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ఒక స్కూల్ వ్యాన్ తను చేస్తూ చంపేయడానికి చాలా ట్రై చేస్తుంది. కన్నా చాలా తెలివిగా డైవర్షన్స్ చేసి ఆ స్కూల్ వ్యాన్ నుంచి తప్పించుకొని వెళ్ళినా సరే ఎన్ని అడ్డొచ్చినా ఆ స్కూల్ వ్యాన్ అన్నిటినీ తప్పించుకొని కన్నాని గుద్ది పక్కనే ఉన్న లోయలో పడేస్తుంది. కన్నా ఈ విషయం ఆ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఫోన్ చేసి చెప్తాడు. అయితే ఎక్స్ ఆర్మీ మ్యాన్ వచ్చి చూసి, అరే ఇక్కడ అసలు ఏ స్కూల్ వ్యాన్ లేదు కదరా, ఓ పని చేయి, ఇది కత్తి తీసుకో, నీకు అంతగా భయం ఉంటే దీన్ని తీసుకొని పొడిచేసి నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిని తర్వాత నేను చూసుకుంటా అంటాడు. ఇకప్పుడు ఈ కన్నా వైఫ్ హీరో ఫోన్ చేసి, సార్ నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, నాకు భయం వేస్తుంది, తొందరగా రండి అనటంతో షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి బండి మీద బాక్సర్ మీద ఉన్న హీరో ఈ కన్నా వైఫ్ పెట్టిన టెన్షన్కి అలానే ఒక బైక్ వేసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా ఈ కన్నా వైఫ్ కోపంతో అరుస్తూ, ఎంతసేపు వస్తావరా, నా దగ్గరికి వచ్చి సొల్లు కరుచుకోవడానికైతే తొందరగా వస్తావు, ఈ టైంలో మాత్రం రావా నువ్వు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.
కన్నా వైఫ్ దగ్గరికి వెళ్ళిన హీరోకి ఆ ఇంటి డోర్ని కత్తితో పగలగొట్టి ఎవరో లోపల రావడానికి ట్రై చేసినట్టు అర్థమవుతుంది. ఇక అలా తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ తో కన్నా, అన్నా ఆ పోలీసు రాకముందే మనం ఒకసారి షాప్లోకి వెళ్ళి ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం పదా అంటే సరే అని వెళ్తారు. కన్నా వైఫ్ చెప్పిన దాని ప్రకారం రైన్ హోట్ వేసుకొని హైట్ గా ఉన్నాడని చెప్పడంతో అతను ఆ ఎక్స్ ఆర్మీ మ్యాన్ సునీల్ అయ్యి ఉంటాడని చెప్పి హీరో కన్ఫర్మ్ అయిపోతాడు. ఇక్కడ ఈ కన్నాను ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఈ షాప్ ఓనర్ హత్య జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయని వెతుకుతూ వీళ్ళ మాటల్లో ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ కి ఏదో ఒక డౌట్ వస్తుంది. డౌట్ కూడా కాదు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఈ షాప్ ఓనర్ని చంపింది ఎవరంటే కన్నా వైఫ్ మిరిండా. చాలా తెలివిగా ప్లాన్ వేస్తుంది. అంత హెవీగా ఉన్న మనిషిని చంపడానికి వీళ్ళు ఇంట్లో 100 కేజీలు ఆ మనిషి ఎంత వెయిట్ ఉన్నాడో అంతే వెయిట్ బస్తాలు పెట్టుకొని తాళ్ళు కట్టి పైకెత్తి ఆ తాడు కూడా కనపడకుండా ఏం చేస్తారంటే ఈ షాప్ ఓనరు కూర్చున్న రూమ్లోంచి పైకి తెలియకుండా తెలివిగా తనకి ఊరు వేస్తే ఆ తాడు అవుట్ సైడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు బాగా వర్షం పడి అందరూ మందు కొట్టి పేకాట్లో బిజీగా ఉన్నప్పుడు ప్లాన్ రెడీ అని ఫిక్స్ అయిపోతారు. అలా కన్నా వైఫ్ ఆ తాడిని తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక ట్రక్ కట్టి ఆ ట్రక్ హ్యాండ్ బ్రేక్ని ఓపెన్ చేసి కొద్ది దూరం వెళ్ళంగానే ఈ కన్నా గాల్లోకి లేచి ఊరేసుకొని చనిపోయినట్లుగా క్రియేట్ చేసి ఆల్రెడీ కన్నా షాప్లోనే ఉన్నాడు కాబట్టి తెలివిగా ఎవరికి డౌట్ రానికుండా ఆ తాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా అతనే శవాన్ని దింపుదాం ముందు ఆ తాడిని కట్ చేసేస్తాడు. దాంతో మెయిన్ క్లూ అనేది మిస్ అయిపోతుంది. అసలు ఈ షాప్ ఓనర్ చంపడానికి గల కారణం హీరో వాళ్ళ నానే. ఈ షాప్ ఓనరు హీరో వాళ్ళ నాన్న పార్ట్నర్స్. ఈ షాప్ ఓనర్ ఆల్రెడీ రౌడీ. అతనికి వేరే లిక్కర్ షాపులు కూడా బలవంతంగా ఆ ఓనర్స్ ని చంపేసి లాక్కోవటం, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ లిక్కర్ షాపును కూడా హీరో వాళ్ళ నాన్న పార్ట్నర్ కావడంతో అతనికే కావాలని చెప్పి అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా అతని మోసం చేయడంతో కోపం వచ్చిన హీరో వాళ్ళ నాన్న బాబుని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఆల్రెడీ బాబు ఒక సైకో. హీరో వాళ్ళ నాన్నని ఇష్టం వచ్చినట్టు కొట్టి నీళ్ళలో పడేస్తాడు. ఈ జరిగింది మొత్తం కన్నా చూస్తాడు. ఈ షాప్ ఓనర్ కన్నాని బెదిరిస్తాడు. నువ్వు గనక ఈ విషయం బయటకు చెప్తే నిన్ను కూడా ఇలానే చంపేస్తారని బెదిరిస్తాడు. కానీ ఈ కన్నా ఈ ఎక్స్ ఆర్మీ మ్యాన్ని తన అన్నయ్యలాగా భావించి హీరో వాళ్ళ నాన్న చనిపోవటానికి బాబునే అని చెప్పిపోయేలోపు ఈ బాబు వచ్చి కన్నాను చూస్తూ ఉంటాడు. ఇక భయంతో కన్నా ఏం చెప్పకపోయినా వీడు మనకి ఎప్పటికైనా ఎదురు తిరుగుతాడని ప్రెగ్నెన్సీతో ఉన్న కన్నా వాళ్ళ వైఫ్ని కాలుతో కొట్టి ఈ కన్నాని ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్ళిపోతాడు. దాంతో పాపం కన్నా వైఫ్ అబార్షన్ అయిపోతుంది. అలానే కన్నాను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక నేను బతుకున్నంత కాలం ఈ షాప్లో నువ్వు ఒక బానిసలాగా బతకాల్సిందే, ₹1 కూడా జీతం ఇవ్వను, బయటికి వెళ్తే చంపేస్తానని. సో దీని కారణంగా కన్నా పగ తీర్చుకోవాలని అతను తన వైఫ్ అతనికి వచ్చిన మ్యాజిక్ ట్రిక్ ద్వారా పక్కా ప్లాన్ వేసి అలానే తన వైఫ్ మీద తను అనుమాన పడుతున్నాడని ఒక రోమన్ కూడా క్రియేట్ చేసి కేసు ఫుల్గా డైవర్ట్ చేసి ఇద్దరు పారిపోదామని ఫిక్స్ అవుతారు. ఇక ఇదంతా తెలుసుకున్న ఎక్స్ ఆర్మీ మ్యాన్ నువ్వు ఎందుకు చంపావురా అని ఆ కన్నాని పోలీసులకు పట్టిస్తా పదరా అంటంతో పాపం ఆ ఎక్స్ ఆర్మీ మ్యాన్ ఇచ్చిన కత్తితోనే కన్నా అతను పొడి చేసి, అన్నా నిన్ను నా సొంతానలా భావించాను, నేను ఇలా చేయాలనుకోలేదు, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను పదన్నా, ఆ రోజు నీకు జరిగింది చెప్పడానికి ట్రై చేస్తేనే ఇదంతా జరిగింది, బాబు మంచివాడు కాదు, సార్ మేము నేను చనిపోతున్నారా వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటంతో ఈ కన్నా ఇంకేమి సాక్ష్యాలు దొరకకుండా షాపును కూడా తగలబెట్టేస్తాడు. అయితే మన హీరోకి ఎక్కడో ఏదో డౌట్ కొట్టి కన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే కన్నా అక్కడికి వచ్చి జరిగిందంతా చెప్పి బాధపడుతూ ఇక్కడి నుంచి పారిపోదాం లోపు హీరో అక్కడికి వచ్చేస్తాడు. అసలు విషయం బయటపడకుండా కన్నా వైఫ్ తెలివిగా ఏం చేస్తుందంటే కన్నాకి కత్తిచ్చి నా మెడ మీద కట్టి పెట్టి భయపెట్టు, మనం ఇక్కడి నుంచి పారిపోదామని హింట్ ఇస్తుంది. ఇక అలా హీరో దగ్గరికి వస్తూ ఉంటే దగ్గరికి రావద్దు, నా వైఫ్ని చంపేస్తా అని చెప్పి తన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు హీరో గన్తో ఫైర్ చేస్తాడు. ఆ బుల్లెట్ వెళ్ళి కన్నా వైఫ్ కడుపులో తగులుతుంది. అలా కన్నా దొరికిపోతాడు. హాస్పిటల్లో చేర్చిన కన్నా వైఫ్ కళ్ళు తెరవడంతో హీరో తనకంతా తెలుసన్నట్టుగా మాట్లాడి దొంగ దొరికింది, ఆ హత్య ఎవరు చేశారో తెలిసిందని కన్నా వైఫ్ చెయ్యిని పట్టుకోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.